వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్. సో సౌండ్ వేవ్ వెలాసిటీ మనకి లిక్విడ్స్లోను, సాలిడ్స్లోను, గ్యాసెస్లోను కూడా ట్రావెల్ చేస్తుంది సౌండ్, ఓకేనా. సో కానీ దానికి ఒక అనలిటికల్ వేలో ప్రూఫ్ లేదు ఎంత వెలాసిటీతో ట్రావెల్ అవుతుందని, కానీ డైమెన్షనల్ అనాలిసిస్ ద్వారా ప్రూవ్ చేస్తారు దాన్ని. డైమెన్షనల్ అనాలిసిస్లో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ఇన్ ఫిజిక్స్, డైమెన్షనల్ అనాలిసిస్ అనేది. సో అవి దేని మీద డిపెండ్ అవుతుందో తెలిస్తే ఆ ఫార్ములా ఏంటో చెప్పేయచ్చు, జస్ట్ డిపెండెన్సీ తెలిస్తే చాలు. సో ఇక్కడ మనకి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ప్రెజర్ తీసుకున్నాం అనుకో, ప్రెజర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ప్రెజర్ అంటే ఫోర్స్ బై ఏరియా కదా, అవునా. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ కదా, అంతేనా. మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటే లెంత్ బై టైమ్ స్క్వేర్, అంతేనా, మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. మాస్ అంటే m, లెంత్ డివైడెడ్ బై టైమ్ పవర్ -2 డివైడెడ్ బై l స్క్వేర్, అంటే m ఇంటూ l పవర్ -1 ఇంటూ t పవర్ -2. ఇది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్రెషర్. అదేవిధంగా డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ డెన్సిటీ. డెన్సిటీ ఏంటి? మాస్ బై వాల్యూమ్, ఓకేనా. సో ఇది m ఇంటూ l పవర్ -3 అనేది దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఈ రెండింటిని బట్టి డైమెన్షనల్ అనాలిసిస్ చేస్తే మనకి ఇక్కడ p బై రో క్యాలిక్యులేట్ చేస్తాం అనుకో, p బై రో క్యాలిక్యులేట్ చేస్తే మనకి డైమెన్షనల్ ఫార్ములా ఏమొస్తుంది చూడండి. సో మాస్ ఇంటూ l పవర్ -2 1 ఇంటూ t పవర్ -2 డివైడెడ్ బై m ఇంటూ l పవర్ -3, అంతేనా. ఇదేమొస్తుంది? ఇది mm క్యాన్సిల్ l స్క్వేర్ బై t స్క్వేర్. అంటే దీని యొక్క రూట్ క్యాలిక్యులేట్ చేస్తే మనం, అంటే రూట్ ఆఫ్ p బై రో క్యాలిక్యులేట్ చేస్తే ఇట్ విల్ బి లెంత్ బై టైం, అంతేనా. దిస్ ఇస్ నథింగ్ బట్ ది యూనిట్స్ ఆఫ్ వెలాసిటీ. అంటే ఈ రెండింటిని సంహౌ మ్యానిపులేట్ చేస్తే మనకి వెలాసిటీ వస్తుంది అన్న విషయం అర్థమైందనమాట, ఓకేనా. సో అదేవిధంగా మీకు డైమెన్షనల్ లెస్ క్వాంటిటీస్ కూడా కొన్ని ఉంటాయి, కానీ ఇప్పుడు మనం డీల్ చేసేది వేవ్ ప్రోపగేషన్ గురించి మాట్లాడుతున్నాం. వేవ్ ప్రోపగేషన్లో కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ లేకపోతే క్రస్ట్లు అండ్ ట్రఫ్లు వస్తాయి కదా. అంటే ఏంటి? జస్ట్ ప్రెజర్ అనేది సరిపోదు, దానికి సంహౌ ఇట్ హ్యాస్ టు బి రిలేటెడ్ విత్ ద డైమెన్షన్స్ ఆఫ్ ది మెటీరియల్, అంతేనా. సో అంటే అది ఏం కంక్లూడ్ చేశారంటే ఫస్ట్ థింగ్ బల్క్ మాడ్యులస్ అనేది ఒకటి డిఫైన్ చేశాం. బల్క్ మాడ్యులస్ అనేది ఇంకా మీకు చెప్పలేదు, కానీ ఇది ఎక్కడ వస్తుంది అని అంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఉంది కదా, అందులో బల్క్ మాడ్యులస్ అనేది ద ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్. ఇట్లాగా కొన్ని ఉన్నాయి. ఒకటి బల్క్ మాడ్యులస్, రెండు యంగ్స్ మాడ్యులస్, ఇంకా పియర్ మాడ్యులస్, అవన్నీ ఉన్నప్పటికీ కూడా మనకి ఇది సరిపోతుంది, ఓకేనా. సో బల్క్ మాడ్యులస్, యంగ్స్ మాడ్యులస్. ఇక్కడ దీనికి మనం కనుక రిలేట్ చేస్తే బల్క్ మాడ్యులస్ అనేది ఎలా డిఫైన్ చేస్తామనంటే B ఈజ్ ఈక్వల్ టు, సో ఫర్ ఏ చేంజ్ ఇన్ ప్రెషర్ దెర్ విల్ బి చేంజ్ ఇన్ ద వాల్యూమ్, అంతేనా. ఏదైనా చేంజ్ వస్తే ప్రెషర్లో వాల్యూమ్లో కూడా చేంజ్ వస్తుంది కదా. ఇప్పుడు బెలూన్ ప్రెస్ చేసాం అనుకో, ప్రెస్ చేస్తే దాని మీద ప్రెషర్ అప్లై చేస్తాం, ఎక్స్ట్రా ప్రెషర్ అప్లై చేయడం మూలంగా దాంట్లో వాల్యూమ్లో చేంజ్ వచ్చింది. అది వాల్యూమ్ చేంజ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. చేంజ్ ఇన్ ప్రెజర్ డివైడెడ్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, దీన్ని బల్క్ మాడ్యులస్ కింద డిఫైన్ చేస్తారనమాట. సో దిస్ ఈస్ ద చేంజ్ ఇన్ ప్రెజర్ డివైడెడ్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. దీన్ని బల్క్ మాడ్యులస్ కింద డిఫైన్ చేసామన్నమాట. దిస్ ఈజ్ బల్క్ మాడ్యులస్. కానీ ఈ బల్క్ మాడ్యులస్లో ఇక్కడ నోటీస్ చేస్తే దిస్ ఈజ్ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. ఎందుకు? రేషియో ఆఫ్ వాల్యూమ్స్ ఇవి రెండు కూడా అప్పుడు కాన్స్టెంట్ అవుతుంది కదా అది రేషియో ఆఫ్ వాల్యూమ్స్ అంటే. సో దిస్ ఈజ్ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. ఓకేనా? సో డైమెన్షన్లెస్ క్వాంటిటీ కాబట్టి ఇది మనకి వెలాసిటీ ఆఫ్ ట్రావెల్ ఆఫ్ ఏది వేవ్ని కనుక మనం ఇందులో కనుక కన్సిడర్ చేస్తే డెల్టా పి బై డెల్టా వి బై విని బల్క్ మాడ్యులస్ కింద డిఫైన్ చేసాము. ప్రెజర్కి ఏ విధమైన డైమెన్షన్స్ ఉన్నాయో దీనికి కూడా అవే డైమెన్షన్స్ వచ్చినాయి. కాబట్టి వెలాసిటీ ఆఫ్ ది వేవ్ని
దేనికి ఈక్వల్గా డిఫైన్ చేశారు అంటే డైమెన్షనల్గా వ్యాలిడ్ కాబట్టి, సో v ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈస్ b బై రో అండర్ రూట్ అని డిఫైన్ చేశారు అనమాట. అర్థమైనా? ఇది డైమెన్షనల్ అనాలిసిస్ ప్రకారం కరెక్ట్ అయినప్పటికీ ఇట్ విల్ బి యూజువల్లీ విత్ ఏ కాన్స్టెంట్ మల్టిప్లికేషన్. ఈ కాన్స్టెంట్ని ఇప్పుడు కూడా ఎక్స్పెరిమెంటల్గానే ఫైండ్ అవుట్ చేస్తారు. ఎందుకంటే డైమెన్షనల్ అనాలిసిస్ ప్రకారం మనకి ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది, ఎంత ప్రపోర్షనేట్గా డిపెండ్ అవుతుందో చెప్తుంది, కానీ ఆ కాన్స్టెంట్ ఆఫ్ మల్టిప్లికేషన్ మాత్రం డైమెన్షనల్గా తీసుకురాలేం. మరి దాన్ని ఎలా మెజర్ చేస్తామని అంటే ప్రాక్టికల్గా ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. నోన్ వాల్యూస్ ఇటు సైడ్ పెట్టి k ఒకటి అన్నోన్ కింద ఉంటుంది. దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఈ k వాల్యూ ప్రాక్టికల్గా 1 అని ప్రూవ్ చేశారనమాట. అంటే v కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ b బై రో అని చెప్పేసి ప్రూవ్ చేశారనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ద వెలాసిటీ. యూజువల్గా ఈ సో బల్క్ మాడ్యులస్ నెగిటివ్ వాల్యూ ఉంటుంది. ఎందుకు నెగిటివ్ వాల్యూ ఉంటుంది? ఎందుకు నెగిటివ్ వాల్యూ ఉంటుంది? కానీ ఇక్కడ తీసుకునేది మనం పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ తీసుకోం కదా. తీసుకోవడం పాజిటివ్ తీసుకున్నప్పటికీ కూడా ఇది నెగిటివ్తో రిప్రజెంట్ చేయడానికి కారణం ఏంటంటే నువ్వు పాజిటివ్ ప్రెజర్ అప్లై చేస్తే వాల్యూమ్లో తగ్గుతుంది కదా. అదేనా? సో అలా కాకుండా నెగిటివ్ ప్రెజర్ అప్లై చేస్తాం వాల్యూమ్ పెరుగుతుంది కదా, అవునా? సో పాజిటివ్ ప్రెజర్ అంటే కంప్రెస్ చేయటం, ఎక్స్పాండ్ చేయడానికి లూజ్గా వదిలిపెట్టేసాం వాల్యూమ్ పెరుగుతుంది. అంటే ప్రెజర్కి ఎప్పుడు ఇది ఆపోజిట్గా ఉంటుంది, అందువల్ల నెగిటివ్ సైన్ వేస్తాం ఎప్పుడు కూడా. ఓకేనా? సో ఇది బల్క్ మాడ్యులస్ ద్వారా మనం వెలాసిటీని క్యాలిక్యులేట్ చేసే విధానం. నోట్ చేసుకోండి. ఓకేనా? సో అదే సాలిడ్ బార్స్ ఉన్నాయి అనుకోండి, సాలిడ్స్ బార్స్కి వచ్చేసరికి ఈ రోల్ యంగ్స్ మాడ్యులస్ తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే లాటరల్ ఎక్స్పాన్షన్ అనేది తక్కువ ఉంటుంది దానికి. లాటరల్ ఎక్స్పాన్షన్ అనేది నెగ్లిజిబుల్, లీనియర్ ఎక్స్పాన్షన్ మాత్రం ఉంటుంది. అంటే బార్ ఇలా ఉందనుకోండి, అప్పుడు సౌండ్ వేవ్ వెలాసిటీని మనం కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది సౌండ్. సో ఇక్కడ లీనియర్గా మూమెంట్ అనేది ఉంది. ఇట్లాంటి కేసులో ఏంటి అంటే యంగ్స్ మాడ్యులస్ తీసుకుంటాం.
సో యంగ్స్ మాడ్యులస్ ఏంటంటే ఇది ఒక మెటీరియల్కి సంబంధించినంత వరకు ఇది కాన్స్టెంట్. బల్క్ మాడ్యులస్ కానీ యంగ్స్ మాడ్యులస్ కానీ హూక్స్ లా కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మెటీరియల్కి సంబంధించి కాన్స్టెంట్గా ఉంటుంది. సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా అనాలిసిస్ చేసి చెప్తాను అది. సో ప్రజెంట్ ఇది స్ట్రెస్ బై స్ట్రెయిన్, దీన్ని యంగ్స్ మాడ్యులస్ అని అంటాం. స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటే లీనియర్ స్ట్రెస్. ఇప్పుడు మనం ఇక్కడ అప్లై చేస్తాం, ఈ ఫేస్ మీద అప్లై చేస్తాం, ఇలా ప్రెజర్ చేస్తున్నాం, అది లాటరల్గానే ఎక్స్పాండ్ అవుతుంది, లాంగిట్యూడినల్ కూడా కంప్రెస్ అవుతుంది, అవునా. సో ఇక్కడ మనకి ఈ బార్ ఇలా ఉందనుకోండి, జస్ట్ ఒక రాడ్ అనుకోండి, ఇది రాడ్కి మనం ప్రెజర్ ఇలా అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు దాని రేడియస్లో చేంజ్ వస్తుంది కదా, అట్ ద సేమ్ టైం లీనియర్గా కూడా చేంజ్ వస్తుంది కదా, కానీ రేడియస్ చేంజ్ చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది, ఎందుకంటే మనం ఇలా ప్రెజర్ అప్లై చేస్తుంది దాని మీద, కాబట్టి రేడియస్లో చేంజ్ నెగ్లిజిబుల్ ఉంటుంది, ఈ లెంత్లో చేంజ్ రిలేటివ్గా కన్సిడరబుల్గా ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే. సో యంగ్స్ మాడ్యులస్ దీన్నే మనం కన్సిడర్ చేస్తాం. డెల్టా ఎల్ బై ఎల్ని మనం స్ట్రెయిన్ అంటాం. సో స్ట్రెయిన్ని డెల్టా ఎల్ బై ఎల్ అని చెప్పేసి చదువుతాం అనమాట. డెల్టా ఎల్ బై ఎల్ అంటే చేంజ్ ఇన్ లెంత్ డివైడెడ్ బై ఒరిజినల్ లెంత్. ఇది స్ట్రెయిన్. స్ట్రెస్ అంటే మనం అప్లై చేసిన ఫోర్స్ ఎఫ్ అని అనుకుంటే, దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అనుకుంటే, స్ట్రెస్ని ఎఫ్ బై ఏ కింద కన్సిడర్ చేస్తాం, దీన్ని పీతో రిప్రజెంట్ చేస్తాం. ఈ స్ట్రెస్ బై స్ట్రెయినే మనకి యంగ్స్ మాడ్యులస్ అనమాట. సో ఇక్కడ మనకి సాలిడ్స్లో ఇట్లా లీనియర్ సాలిడ్స్ ఉన్నప్పుడు వెలాసిటీ ఆఫ్ ది వేవ్ యంగ్స్ మాడ్యులస్ వై డివైడెడ్ బై రో అండర్ రూట్. సో ఇక్కడ కూడా కాన్స్టెంట్ అనేది మాత్రం 1 వస్తుంది ప్రాక్టికల్గా. సో దిస్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ది వేవ్ ఇన్ ఏ లీనియర్ సాలిడ్స్, ఓకేనా. అదే గ్యాసెస్కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. గ్యాసెస్కి వచ్చేసరికి ప్రెషరు వాల్యూమ్ ఇవి రెండు కూడా అంటే చాలా టైట్లీ కపుల్డ్. సో మీకు పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని చెప్పేసి ఇది యూనివర్సల్ గ్యాస్ లా కింద మీరు కన్సిడర్ చేస్తారు కదా, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేది, అవునా. సో ఇది నెంబర్ ఆఫ్ పార్టికల్స్, ఆర్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, టీ టెంపరేచరు, వి వాల్యూము, పీ ప్రెషరు, ఇదే కదా. ఇవి మూడు కూడా ఏంటంటే మనకి చార్లెస్ లా బట్టి బాయిల్స్ లా బట్టి వచ్చినాయి ఇవి, అవునా. సో ఈ రిలేషన్స్ ఇవన్నీ కంబైన్ చేస్తే మనకి యూనివర్సల్ గ్యాస్ లా వచ్చింది. ఈ యూనివర్సల్ గ్యాస్ లాలో ఈ టీ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ పెట్టామనుకో, అంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ప్రెషర్కి వాల్యూమ్కి కనుక మనం గ్రాఫ్ గీస్తే దాన్ని ఇట్లాంటి గ్రాఫ్లు వస్తాయి, ఇలా వస్తాయి కదా. ఎందుకంటే సపోజ్ ఇటు ప్రెషర్ తీసుకుని ఇటు వాల్యూమ్ తీసుకున్నాం అనుకో, ఇది ఎటువంటి గ్రాఫ్ వస్తుంది, పీవీ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్ కర్వ్, రెక్టాంగులర్ హైపర్బోలా, అంటే XY ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ లాగా ఇది రెక్టాంగులర్ హైపర్బోలా. సో రెక్టాంగులర్ హైపర్బోలా షేప్ ఇలా వస్తుంది. సో కాబట్టి ఇది ఎక్కడ జరిగింది, రెక్టాంగులర్ హైపర్బోలా అనేది మనకి టీ కాన్స్టెంట్ అయినప్పుడు వచ్చింది. సో టీ కాన్స్టెంట్ వచ్చినప్పుడు వచ్చింది కాబట్టి దీన్ని ఐసోథర్మల్ లైన్స్ అంటాం, ఐసోథర్మల్ లైన్స్ అని అంటాం అనమాట. సో ఐసోథర్మల్, ఐసో అంటే ఒకే విధమైన, థర్మల్ అంటే టెంపరేచర్ కలిగినటువంటి, ఒకే విధమైన టెంపరేచర్ కలిగినటువంటి లైన్స్ ఇవి పీవీ గ్రాఫ్లు. కాకపోతే ఈ టెంపరేచర్ ఇక్కడ మనం ఇది 0 డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకోవచ్చు, నెక్స్ట్ ఇంకొక చోట 100 డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకుని ఉండొచ్చు. రెండు గ్రాఫ్లు వచ్చినాయి. 0 డిగ్రీస్ అయినా కానీ ఇక్కడ 0 రాదు, పీవీ ఈజ్ ఈక్వల్ 0 రాదు. ఎందుకు, పీవీ ఈక్వల్ ఎన్ఆర్టీలో టీ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాను అనుకో, అంటే ఇది పీవీ ఈజ్ ఈక్వల్ 0 అని వస్తుందా గ్రాఫ్, ఎందుకు రాదు, కెల్విన్లో తీసుకోవాలి కాబట్టి. సో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అయినా కానీ 273 + 115 అనేది యాడ్ చేయాలి దానికి, అప్పుడు కెల్విన్లో కన్వర్ట్ అవుతుంది. సో కెల్విన్లో మనం పెట్టుకోవాలి దీన్ని. సో ఫర్గెట్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్, ఇదంతా కలిసి ఇప్పుడు మనకు కాన్స్టెంట్, ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ అజ్యూమ్ టు బి ఐసోథర్మల్. న్యూటన్ ఇలా అజ్యూమ్ చేసుకుని చేశాడు అనమాట. ఐసోథర్మల్ వాల్యూమ్లో అంటే జస్ట్ ఇప్పుడు నేను మాట్లాడాను మీ చెవి దగ్గరకు వచ్చింది. సో మధ్యలో ఏముంది, ఎయిర్ అనేది మీడియం ఉంది, ఎయిర్ అనేది ఏంటి, గ్యాస్. సో ఈ గ్యాస్లో యాక్చువల్గా ఎంత స్పీడ్తో ఇది ట్రావెల్ అవుతుంది అని అనాలిసిస్ చేసేటప్పుడు న్యూటన్ ఏం చేశాడంటే ఈ ప్రిన్సిపల్ వాడాడు, పీవీ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ అని అనుకున్నాడు. దీన్ని బట్టి మనం బల్క్ మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. పీవీ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ కదా, దీన్ని డెరివేటివ్ అప్లై చేస్తాం అనుకో. సో పీ ఇంటూ డివి ప్లస్ వి ఇంటూ డిపి ఈక్వల్ టు 0, అంతేనా. బల్క్ మాడ్యులస్ ఏం చెప్పాం, డిపి డివైడెడ్ బై డెల్టా వి బై వి, అంతేనా. సో అది కనుక మనం కన్సిడర్ చేస్తే దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్ళాం అనుకో, పి ఇంటూ డివి బై వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిపి, అంతేనా. ఇప్పుడు దీన్ని కిందకి తీసుకెళ్తే పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిపి బై డివి బై వి, ఇది వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కదా, ఇది డిపి అనేది చేంజ్ ఇన్ ప్రెషర్ కదా.
ఈ రేషియోని మనం బల్క్ మాడ్యులస్ అని డిఫైన్ చేసుకున్నాం కదా. సో ఇది బల్క్ మాడ్యులస్ బి అని అనుకుంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, పి బై రో, అంతే కదా. సో రో ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ ఎయిర్. పి అనేది ఏంటి అంటే బల్క్ మాడ్యులస్ ప్రెజర్ ఈక్వల్ అన్న విషయం మనం కంక్లూడ్ చేస్తాం ఇక్కడ. సో ఎందుకు, బికాజ్ వి అజ్యూమ్ టు బి ఐసోథర్మల్ అని న్యూటన్ యాక్చువల్గా ఈ ఫార్ములాని డిరైవ్ చేశాడు. యాక్చువల్గా ఎయిర్లో వెలాసిటీ ఎంత సౌండ్ వేవ్ది అని అంటే, సో వి ఈజ్ ఈక్వల్ పి బై రో అండర్ రూట్ అన్నాడు, బికాస్ ఈ అజ్యూమ్ టు బి దిస్ వన్. కానీ ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఏం జరిగింది అని అంటే, ఈ ఫార్ములాను వాడి క్యాలిక్యులేట్ చేసే వెలాసిటీ 15% తక్కువ రావడం నోటీస్ చేశారు. అంటే ప్రాక్టికల్గా మనం క్యాలిక్యులేట్ చేసింది 331 మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది యూజువల్గా సౌండ్ వెలాసిటీ ఎయిర్లో, కానీ ఇది క్యాలిక్యులేట్ చేసే దాంట్లో 15% తక్కువ వస్తుంది. అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అని చెప్పేసి కంక్లూడ్ చేశారు అనమాట. సో అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, న్యూటను ఏ విధంగా ఎజ్యూమ్ చేసుకుని సౌండ్ వేవ్ వెలాసిటీని డిరైవ్ చేశాడు, ఇది అడిగిన క్వశ్చన్. అర్థమైనా? సో అది ఐసోథర్మల్ అని ఎజ్యూమ్ చేసుకుని చేశాడు, ఇది క్వశ్చన్. ఓకేనా? సో కానీ దీని కరెక్షన్ ఎవరు చేశారు అని అంటే, లాప్లాస్ అనే అతను కరెక్షన్ చేశాడు. లాప్లాస్ తెలుసా, ఈయన ఈజ్ ఎన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో యాక్చువల్గా ఆయన కనిపెట్టిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడే మొత్తం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనాలిసిస్ అంతా చేస్తాం ఇప్పుడు. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెక్నిక్ టు సాల్వ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకేనా? సో లాప్లాస్ అనే అతను ఏం చేశాడంటే ఇది కరెక్షన్ చేశాడు. సో ఐసోథర్మల్ ఎజ్యూమ్ చేసుకున్నాం, కానీ ఇది ఐసోథర్మల్ కాదు, అడియాబాటిక్ అని. సో అడియాబాటిక్ అంటే ఏంటి అని అంటే, పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ గామా వాల్యూ మనకి సిపి బై సివి అని అంటాం. ఇవన్నీ డీటెయిల్గా మనం థర్మోడైనమిక్స్లో చేద్దాం, సిపి బై సివి అని అంటాం. ఓకేనా? సో ఇది పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్నాను. ఇప్పుడు మరి దీనికి డెరివేటివ్ అప్లై చేసి బల్క్ మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు మీరు ఇది నోట్ చేసుకుని బల్క్ మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుందో చెప్పండి. ఇది అడియాబాటిక్ అనమాట. గామా మల్టిప్లికేషన్ వస్తుందా, ఫ్యాక్టర్ గామా పి బై రో, అంతేనా? ఓకే. సో దీన్ని బట్టి వెలాసిటీ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే జస్ట్ దీని డెరివేటివ్ అంతే. సో పి ఇంటూ వికి డెరివేటివ్ అంటే గామా ఇంటూ వి పవర్ గామా -1 ప్లస్ వి పవర్ గామా ఇంటూ డిపి. యూవి ఫార్ములా అప్లై చేస్తాం. దాన్ని బట్టి మనం డెల్టా పి డివైడెడ్ బై డెల్టా వి బై వి అనేది ఒక సైడ్కి తీసుకొస్తే ఇది కాస్త గామా పి అవుతుంది, గామా అనేది ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి మనకి అడియాబాటిక్ ని తీసుకున్నప్పుడు ఈ వెలాసిటీ అనేది గామా టైమ్స్ ఆఫ్ పి బై రో అని కంక్లూడ్ చేస్తారనమాట. ఆ గామా వాల్యూ ఫర్ ఎయిర్ ఇట్ విల్ బి 7/5. దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎగ్జాక్ట్గా 331.4 అనేది వచ్చిందనమాట. దట్ ఈస్ ద యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్. అడియాబాటిక్ లైన్స్ ఎలా వస్తాయి అంటే ఇలా వస్తాయి, కొంచెం ఫ్లాట్గా వస్తాయి. ఎగ్జాక్ట్ కర్వ్ వచ్చింది కదా, ఇది కొంచెం ఫ్లాట్గా వస్తుంది.
ఓకేనా. నెక్స్ట్ డాప్లర్ ఎఫెక్ట్. ఈ డాప్లర్ అనే అతను ఆస్ట్రియన్ ఫిజిక్స్ సైంటిస్ట్ అనమాట. ఓకేనా. సో డాప్లర్ ఎఫెక్ట్ ఏం చెప్తుందంటే, ఇది మనకి డే టు డే లైఫ్లో అంతా తెలిసిందే. సో మనం ట్రైన్ స్టేషన్లో కూర్చుంటే ట్రైన్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనకి సౌండ్ ఎలా అనిపిస్తుంది చెప్పండి. స్టేషన్లో మనం కూర్చున్నాం, ట్రైన్ మన దగ్గరకు వచ్చింది, అప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి? ఏమి వినిపిస్తుంది? రెండు సౌండ్లే. ఆ సౌండ్లో డిఫరెన్స్ ఏం కనపడుతుంది మీకు? దగ్గరికి వచ్చేటప్పుడు ఏం మార్పు జరుగుతుంది ఇది చెప్పండి నాకు. సౌండ్ పెరుగుతుందా? కానీ డాప్లర్ ఎఫెక్ట్ చెప్పేది సౌండ్ పెరిగిద్దని చెప్పదు. ఏం చెప్తుంది? సౌండ్ పెరగడం అంటే మీనింగ్ ఏంటి? ఎప్పుడు సౌండ్ పెరిగినట్టుగా మనం ఫీల్ అవుతాం? ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు సౌండ్ పెరిగినట్టుగా ఫీల్ అవ్వం. అర్థమైందా? సౌండ్ పెరిగింది అని అంటే దాని యాంప్లిట్యూడ్ పెరిగితే సౌండ్ పెరిగినట్టుగా ఫీల్ అవుతాం మనం. చూడండి, మనం నాబ్ తిప్పుతాం కదా సౌండ్ పెంచాలి అని అనుకుంటే టేప్ రికార్డర్కి, అది తిప్పగానే మనకి ఎక్కువ సౌండ్ వస్తుంది అంటే ఏం జరిగింది అక్కడ? దాని యాంప్లిట్యూడ్ పెరిగిద్ది, ఫ్రీక్వెన్సీ పెరగదు. పాయింట్ అర్థమైందా? ఫ్రీక్వెన్సీ పెరిగింది అని అంటే సౌండ్ మారిపోతుంది, అనుకున్నట్టుగా వినపడదు, ఒక్కొక్కసారి మాట కూడా మారిపోద్ది. ఫ్రీక్వెన్సీ పెంచడం మన గోల్ కాదు, దాని యాంప్లిట్యూడ్ పెంచడం అనేది మన గోల్ నార్మల్గా సౌండ్ డివైజెస్లో ఎప్పుడైనా కానీ. అంటే ఏంటి? యాక్చువల్గా రెండింటికి డిఫరెన్స్ చెప్తాను, బాగా కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. ఇలా ఒక వేవ్ ఉందనుకో, మనకు ఒక రకంగా వినిపించింది అనుకో, ఇదే వేవ్ ఇలా పెట్టామనుకో ఇది ఎక్కువ సౌండ్ వచ్చినట్టుగా ఫీల్ అవుతాం మనం. ఇందులో ఏం జరిగింది? దీని యాంప్లిట్యూడ్ A1, దీని యాంప్లిట్యూడ్ A2. సో A2 ఎక్కువ A1 కాబట్టి A1 కన్నా దీన్ని ఎక్కువ వాల్యూమ్ కింద మనం ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ నోటీస్ చేయండి, దీని యొక్క ఫ్రీక్వెన్సీ మారలా. ఏమైనా సేమ్ టైం పీరియడ్లో ఈ రెండు యాక్టివిటీలు జరిగినాయి. ఫ్రీక్వెన్సీ అనేది ఈ టైం పీరియడ్కి సంబంధించిన విషయం, వాల్యూమ్ అనేది ఈ యాంప్లిట్యూడ్కి సంబంధించిన విషయం. అర్థమైనా? డాప్లర్ ఎఫెక్ట్ ఏం చెప్తుంది అంటే ఈ ఫ్రీక్వెన్సీలో మార్పు జరుగుతుంది. ఫ్రీక్వెన్సీలో మార్పు జరుగుతుందంటే దాని అర్థం ఏంటి అని అంటే ఎలా ఉండవలసిన వేవ్ కాస్త ఇలా అవ్వచ్చు, అంటే టైం పీరియడ్లో మార్పు రావచ్చు. అర్థమైనా? సో అది పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఆ ట్రైన్ మన దగ్గరకు వస్తుందా, మన దగ్గర నుంచి వెళ్ళిపోతుందా, లేదా ట్రైన్ అక్కడే ఉంటే మనం వెళ్ళిపోతున్నామా, లేకపోతే మనం దాని దగ్గరికి వెళ్తున్నామా, లేదా ఇద్దరు కదులుతున్నారా, దీన్ని బేస్ చేసుకుని వస్తుంది అని చెప్పేసి కంక్లూడ్ చేశారు. మరి ఫ్రీక్వెన్సీలో మార్పుని ఏ విధంగా మనం నోటీస్ చేస్తాం? ఏ విధంగా నోటీస్ చేస్తాం? టైం మనం కౌంట్ చేయం కదా సౌండ్లో, అవునా? అది తెలుగులో ఒక పద్యం ఉంది, చెప్పులోన రాయి చెవులోన జోరేగా కంటిలోన నలుసు ఇంటిలోన బోరు ఇంతింత కాదయ్య విశ్వదాభిరామ వినురవేమ. ఇందులో దేని గురించి చెప్పాడు? చెప్పులో రాయి చాలా ఇరిటేట్ చేస్తుంది, చెవులో జోరేగా ఇది మనకి యాక్చువల్గా దీనికి అవసరమైంది. చెవులో జోరేగా అంటే చెవులో మనకి దోమ జీ అని సౌండ్ చేస్తుంది అనుకో, ఎలా ఉంటుంది మనకు నిద్రపోయేటప్పుడు? ఆ సౌండ్ చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది కదా, అవునా? ఇరిటేటింగ్గా ఉంటుంది. ఇంకా ఫర్దర్ కంటెన్షన్ అనుకో, ఇంట్లో గొడవ ఉందనుకోండి, అది కూడా ఇరిటేటింగ్గానే ఉంటుంది కదా. సో ఇట్లా ఏంటి అని అంటే ఇవన్నీ ఏంటంటే మోస్ట్ ఇరిటేటింగ్ ఫ్యాక్ట్స్ అనమాట. అందులో వన్ ఆఫ్ ది ఇరిటేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్. అదేనా? సో చెవిలో మనకి దోమ కనుక జస్ట్ గీయని సౌండ్ చేస్తుంది అనుకో, అది అసలు వినలేం మనం, ఇరిటేట్ అయిపోతాం కదా, అవునా? వెంటనే అది సాల్వ్ చేసిన తర్వాతే ఇంకో పని చేద్దామని అనుకుంటాం. అది ఫ్రీక్వెన్సీకి ఉండే లక్షణం. ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే అట్లాంటిది వస్తుంది. అంటే దోమ అరుపు మనిషి అరుపు కన్నా చాలా ఎక్కువ ఇరిటేటింగ్గా ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే దాని ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ, చాలా హై ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి దాన్ని మనం వెంటనే చంపేయాలని అనుకుంటాం, అవునా? సో మళ్ళా అబ్బాయి వాయిస్ అమ్మాయి వాయిస్ ఈ రెండిట్లో దేనికి ఫ్రీక్వెన్సీ ఎక్కువ? అమ్మాయి వాయిస్కి, అవునా?
సో అందుకనే వాళ్ళు మాట్లాడగానే వెంటనే సైలెంట్ అయిపోతాం. ఎందుకంటే దాని ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటే అది అంటే గొంతుతోటి ఒక కార్నర్ నుంచి మాట్లాడినట్టుగా వస్తుంది వాయిస్. నోటీస్ చేశారా? ఇప్పుడు నాది ఎలా వస్తుంది, కొంచెం బ్లర్గా వస్తుంది అవునా. సో అది డిఫరెన్స్ అనమాట. అంటే జస్ట్ ఆ కీచుదనం అనేది మనకి ఫ్రీక్వెన్సీని బట్టి వస్తుంది. తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే కీచుదనం ఉండదు, ఎక్కువ ఫ్రీక్వెన్సీకి డెఫినెట్గా కీచుదనం ఎక్కువగా ఉంటుంది. అందులో అమ్మాయి వాయిస్ కన్నా దోమ 1000 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. డిఫరెన్స్ అర్థమైందా? అది విపరీతమైన సౌండ్ చేయదు, చిన్నదే, కానీ చాలా ఫాస్ట్గా ఆసిలేషన్స్ వస్తాయి అనమాట. సో అది అనమాట. సో ఆ ఫ్రీక్వెన్సీలో మార్పు అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఆ ఫ్రీక్వెన్సీ మార్పు ఎంత జరుగుతుంది అది యాక్చువల్గా అన్ఇంటెన్షనల్, మనకు అవసరం లేదు, కానీ అది జరిగిద్ది. ఎంత జరుగుతుంది అనే క్యాలిక్యులేషన్ ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఇందులో తీసుకునే కేసెస్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ఏంటి, నార్మల్గా ట్రైన్ అక్కడే ఉండి మనం ఎక్కడే కూర్చుని ఇక్కడ అది హార్న్ వేసినప్పుడు విన్నాము అని అంటే అందులో డిఫరెన్స్ ఏమి కనపడదు. కానీ అది మన దగ్గరకు వస్తున్నా కానీ మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కానీ డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే ఏంటి, దెర్ హ్యాస్ టు బి వెలాసిటీ కాంపోనెంట్, రిలేటివ్ వెలాసిటీ కాంపోనెంట్ బిట్వీన్ దీస్ టూ. అవునా? సో ఇక్కడ మనకి లెట్ సే అబ్జర్వర్ ఇక్కడ కూర్చున్నాడు అని అనుకుందాం, ట్రైన్ స్టేషన్ అక్కడ కూర్చున్నాడు, ట్రైన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రైన్ హార్న్ కొట్టుకుంటూ ఇటు వెళ్ళిపోతుంది, హార్న్ కొట్టుకుంటూ ఇటు వెళ్ళిపోతుంది. అప్పుడు ఈడు వినే ఫ్రీక్వెన్సీలో మార్పు వస్తుందా రాదా? వస్తుంది. ఎంత వస్తుంది అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఈ డెరివేషన్. ఎలా చేస్తాం చూడండి, అర్థమైతే చాలా ఈజీ. ఇక్కడ అసలు ఇక్కడ నుంచి ఇక్కడికి సౌండ్ వెలాసిటీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయ్యి రావాలి కదా. సౌండ్ వెలాసిటీ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయ్యి రావటం మీనింగ్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను మాట్లాడింది మీ చెవి దగ్గరికి వచ్చిందంటే ఏం జరిగింది? ఈ మధ్యలో మీడియం ఉంది. సో మీడియం ఉన్నంత మాత్రాన నా దగ్గర నుంచి అక్కడికి సౌండ్ రావాలి కదా ఫస్ట్. అంటే ఏం వస్తున్నాయి నా దగ్గర నుంచి? వేవ్స్. అంటే ఎలా వస్తాయి? వేవ్ని ఎలా మెజర్ చేస్తాం? కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్ రూపంలో వస్తాయి. మీకు ఈజీగా అర్థం కావాలి అని అంటే క్రెస్ట్ అని ఒకటి డిఫైన్ చేస్తాం. క్రెస్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఐడియా ఉందా? వాట్ ఈస్ ద క్రెస్ట్? ఇప్పుడు ఇలాంటి వేవ్ ఉంటే ఈ పాయింట్ మనం క్రెస్ట్ అంటాం. క్రెస్ట్ అంటే ఇది. ఈ క్రెస్ట్ అనేది ఒకసారి వచ్చింది అని అంటే ఇక్కడ క్రెస్ట్ వచ్చింది అంటే అది అంటే సౌండ్ చేస్తుంది అంటే కంటిన్యూస్గా ఫ్రీక్వెన్సీ సిగ్నల్ జనరేట్ చేస్తుంది అది. అవునా? సో ఇక్కడ నుంచి ఒక క్రెస్ట్ ఇక్కడ జనరేట్ చేస్తుంది, అది ఇక్కడికి ట్రావెల్ అయింది. క్రెస్ట్ జనరేట్ అయింది, ఇక్కడ ట్రావెల్ అయింది. ఈ మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎల్ ఉంది. అవునా? మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎల్ ఉంది. ఎల్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది రావాలి అంటే దీనికి సౌండ్ వెలాసిటీ ఉంటుంది కదా నార్మల్గా మీడియంని బట్టి. లెట్ అస్ సే సౌండ్ వెలాసిటీ v అని అనుకుందాం. ఇలా జనరేట్ అయిన క్రెస్ట్ యూనిఫామ్ వెలాసిటీతో ఇంత దూరం రావడానికి ఎంత టైం పడుతుంది? యూనిఫామ్ వెలాసిటీ కదా, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ బై టైం. టైం అంటే డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ. అంటే ఫస్ట్ క్రెస్ట్ రావడానికి పట్టే టైము L/v కింద అనుకోవచ్చా? నెక్స్ట్ ఆ తర్వాత ఇది ఏమైంది, ట్రైన్ అక్కడ లేదు, మళ్ళా రెండో క్రెస్ట్ జనరేట్ చేయాలి కదా అది, ఎందుకంటే కంటిన్యూస్గా జనరేటింగ్ క్రెస్ట్ ఇవి. రెండో క్రెస్ట్ జనరేట్ చేసే లోపే ఈ ట్రైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయిపోయింది. సో ఇక్కడ రెండో క్రెస్ట్ అనేది ఇక్కడ జనరేట్ చేసింది ఇది. ఇప్పుడు అది ఎంత దూరం, ఇక్కడ మనకి ఇది ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది అని అంటే ఇది ఆ టైంలో ఎంత దూరం ఇక్కడికి వెళ్ళిపోయింది అనేది కౌంట్ చేయాలి. ఇప్పుడు ఇది ట్రైన్ వెలాసిటీని విఎస్ అని అనుకుందాం. విఎస్ అంటే సోర్స్ వెలాసిటీ అంటాం దాన్ని. విఎస్ అనే వెలాసిటీతో అది మూవ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ క్రెస్ట్ జనరేట్ చేసిన దగ్గర నుంచి రెండో క్రెస్ట్ జనరేట్ చేయడానికి పట్టే టైం ఏమంటాం మనం? దానికి ఒక పేరు పెట్టాం. ఏంటదో టైము? ఇది చెప్పరు. రెండు క్రెస్ట్ల మధ్యలో ఉండే టైం అంటే ఇప్పుడు చెప్పేస్తారు, దాన్నే టైం పీరియడ్. అంతేనా? టైం పీరియడ్. దాన్ని T0 అనేది టైం పీరియడ్ అని అనుకుందాం అనుకోండి. T0 అనే టైం పీరియడ్లో ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ అయింది అది, అంతే కదా. ఎందుకంటే క్రెస్ట్ల మధ్యలో ఉండే డిస్టెన్సే మన పీరియడ్ అని అంటాం. అంటే ఇక్కడ మనకి చూడండి ఇట్లాంటి వేవ్ ఇలా వచ్చింది అనుకో, ఇదో క్రెస్ట్ ఇదో క్రెస్ట్, ఈ రెండింటి మధ్యలో ఉండేది టైం పీరియడ్ మనకి. ఇది జనరేట్ చేస్తుంది, రెండోది ఇది జనరేట్ చేసేలోపు అది మూవ్ అయింది. సో ఇప్పుడు మరి ఇది T0 అనే టైంకి ఎంత దూరం వెళ్ళింది? కొత్త డిస్టెన్స్ ఇది మనకి. ఈ డిస్టెన్స్ అంతా మనకి VS × T0 కదా డిస్ప్లేస్మెంట్.
దీన్ని V0 ఇంటూ విఎస్ ఇంటూ T0 అనే డిస్టెన్స్ అది ట్రావెల్ అయింది. ఇప్పుడు రెండో క్రెస్ట్ ఇక్కడికి రావడానికి ఎంత దూరం ట్రావెల్ చేయాలి? ఒరిజినల్గా ఉన్న ఎల్ ప్లస్ ఈ డిస్టెన్స్. సో రెండో డిస్టెన్స్ వచ్చేసరికి మనకి ఎల్ ప్లస్ V0 ఇంటూ విఎస్ ఇంటూ T0. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది? సౌండ్ వెలాసిటీయే కదా. ఎందుకంటే ఇక్కడ జనరేట్ అయిన క్రెస్ట్ రావడానికి ఏ వెలాసిటీ పడుతుంది? సౌండ్ వెలాసిటీయే కదా. సో కాబట్టి ఇది విఎస్. అర్థమైనా? ఈ డిస్టెన్స్ అది T2. ఓకేనా? సో ఇలాగ మనకి n+1 కావాలనుకోండి. n+1 అంటే చూడండి, ఇది ఫస్ట్ క్రెస్ట్ జనరేట్ చేస్తుంది, ఇది ఇనిషియల్ది. రెండో క్రెస్ట్ జనరేట్ చేస్తుంది, నెక్స్ట్ మూడో క్రెస్ట్ జనరేట్ చేస్తుంది, నాలుగో క్రెస్ట్ జనరేట్ చేస్తుంది. ఇట్లా జనరేట్ చేసినప్పుడు అట్లా కొన్ని జనరేట్ చేస్తుంది అనుకోండి, n+1 క్రెస్ట్. అప్పుడు కనుక మనం చూస్తే మనకి ప్రతిసారి ఈ ఎల్ అనేది ఉంటుంది ప్లస్ n టైమ్స్ ఆఫ్. ఎందుకంటే మనం ఒకటి తక్కువ వస్తుంది చూడండి, ఇది సెకండ్ క్రెస్ట్కి ఇక్కడ వచ్చింది విఎస్ ఇంటూ T0. ఇప్పుడు మనకి n టైమ్స్ ఆఫ్ విఎస్ ఇంటూ T0 అనేది ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్. ఎంత వెలాసిటీతో రావాలి? v అనే వెలాసిటీ తోటి రావాలి, అంతేనా? సో ఇది Tn+1. ఒక నిమిషం అండి. దీంతో పాటుగా ఇంకొక ఫ్యాక్టర్ వస్తుంది, మనం కౌంట్ చేయవలసింది. ఇనిషియల్గా T0+ వస్తుంది. ఎందుకు అని అంటే మనం దీని రిఫరెన్స్ ఫస్ట్ క్రెస్ట్ జనరేట్ చేసిన దాన్ని టైం కింద రిఫరెన్స్ కింద తీసుకున్నాం. ఇప్పుడు రెండో క్రెస్ట్ జనరేట్ చేసి ఇది ట్రావెల్ అయింది, కానీ రెండో క్రెస్ట్ జనరేట్ చేయడానికి T0 టైం తీసుకుంది కదా. ఇది అంటే ఇది వచ్చిన తర్వాత ఎంత టైం తర్వాత ఇది వస్తుంది అనేది మనకి, ఇది రెండో క్రెస్ట్ జనరేట్ చేయడానికి పట్టిన టైము ప్లస్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవ్వడానికి పట్టే టైం, అంతేనా? అందువల్ల T0 ప్లస్ ఎల్ ప్లస్ విఎస్ ఇంటూ T0 డివైడెడ్ బై విఎస్. అర్థమైనా? సో ఈ T0 అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. ఇప్పుడు ఇట్లాంటివి n క్రెస్ట్లు జనరేట్ చేస్తుంది కదా, అంటే n+1 టైం కావాలి అని అంటే n ఇంటూ T0 కదా, ప్లస్ ఎల్ ప్లస్ n ఇంటూ విఎస్ ఇంటూ T0 డివైడెడ్ బై వి. దీన్ని బట్టి మనకి n+1 క్రెస్ట్లు జనరేట్ చేయడానికి పట్టే టైం ఎంతో తెలిసింది. ఈ డిస్టెన్స్ తీసేసామనుకోండి, ఈ డిస్టెన్స్ పట్టిన టైం తీసేసామనుకోండి, అప్పుడు ఏం మిగులుతుంది మనకి? మొత్తం ఎంత టైం పట్టింది ఎన్ని క్రెస్ట్లు జనరేట్ చేయడానికి. అంటే ఇది జనరేట్ చేయడానికి పట్టే టైం వేరు, జనరేట్ చేసింది వీడు నోటీస్ చేసింది ఎంత అనేది క్లారిటీ వస్తుంది, అంతేనా? అంటే ఇది ఫస్ట్ క్రెస్ట్ జనరేషన్ చేసిన దగ్గర నుంచి n+1 క్రెస్ట్లు జనరేట్ చేయడానికి పట్టే టైము ఇక్కడ యాక్చువల్గా జరిగింది వేరు, వీడు నోటీస్ చేసేది వేరు. ఇక్కడ ఆ నోటీస్ చేసేది కావాలి అని అంటే మనకి డిఫరెన్స్ తీసుకుంటాం. సో ఈ డిఫరెన్స్ ఎంత మనకి? ఇనిషియల్గా పట్టింది L/V కదా, దాన్ని తీసేద్దాం. T ఆఫ్ n+1 మైనస్ T1 n ఇంటూ T0 ప్లస్ L/V ప్లస్ n ఇంటూ విఎస్ ఇంటూ T0 డివైడెడ్ బై V మైనస్ L/V. n T0 ప్లస్ 1 ప్లస్ విఎస్ బై వి. చూడండి, ఇప్పుడు ఈ T0 అనేది ఏంటి? యాక్చువల్గా దాని యొక్క పీరియడ్, అవునా? ఇది కొత్త టైం పీరియడ్ T, అంతేనా? ఇది ఒరిజినల్ టైం పీరియడ్ T, ఇది కొత్త టైం పీరియడ్ T ఫర్ n డిఫరెంట్ క్రస్ట్ టు జనరేట్. ఒక్కొక్క క్రస్ట్కి ఎంత అని అంటే డివైడెడ్ బై n వస్తుంది, అంతేనా? ఒక్కొక్క క్రస్ట్కి ఎంత అండి. దీన్ని న్యూ టైం పీరియడ్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు కదా, అదేనా? సో ఈ న్యూ టైం పీరియడ్ ఎంత అంటే మనకి T ఈజ్ ఈక్వల్ టు T0 ఇంటూ 1 ప్లస్ విఎస్ బై వి. ఇది కొత్త టైం పీరియడ్ అన్నమాట. కొత్త ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 1/2. ఇది ఎఫ్, అర్థమైందా? సో దీన్ని మీరు కావాలి అని అనుకుంటే 1/T0 ఇంటూ 1 ప్లస్ విఎస్ బై V0 కింద వి కింద రాయొచ్చు కదా, విఎస్ బై వి. దీన్ని 1/T0 అంటే F0 అనుకోవచ్చు కదా.
సో ఎఫ్ నాట్ ఇంటూ 1 ప్లస్ విఎస్ హోల్ పవర్ మైనస్ 1 బైనామియల్ ఎక్స్పాన్షన్ అప్లై చేస్తే 1 మైనస్ విఎస్ బై వి నాట్. ఇది ఇందులో ఇక్కడ మనం చేసింది ఏంటి అని అంటే అబ్జర్వర్ ఇక్కడ ఫిక్స్డ్గా ఉన్నాడు, సోర్స్ మూవింగ్ అవే. సోర్స్ మూవింగ్ అవే కాబట్టి ఫ్రీక్వెన్సీ తగ్గుతుందా పెరుగుతుందా? కాబట్టి 1 మైనస్ విఎస్ బై వి నాట్ వచ్చింది. ఇట్స్ ఎ ఫ్యాక్టర్. ఎఫ్ నాట్కి 1 మైనస్ వి నాట్ బై విఎస్ బై వి అనేది మనకి విఎస్ బై వి అనేది ఈ ఫ్యాక్టర్తో మల్టిప్లై అయ్యి ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది కరస్పాండింగ్. కానీ యాక్చువల్గా మీరు ఏం చేస్తారంటే ఈ ఫార్ములా గుర్తుంచుకోవద్దు, ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. ఎందుకు అలా గుర్తుంచుకోమని అంటున్నాను అంటే బైనామియల్ ఎక్స్పాన్షన్లో 1 మైనస్ విఎస్ బై వి నాట్ నెక్స్ట్ టర్మ్ అలా ఇన్ఫైనైట్ టర్మ్స్ వస్తాయి. మనం అన్ని నెగ్లెక్ట్ చేసి ఒక టర్మ్నే కన్సిడర్ చేస్తాం ఇక్కడ, అవునా? కానీ మెయిన్స్లో అడిగినప్పుడు నేను ఒకసారి నోటీస్ చేసింది ఏంటి అని అంటే ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్లో నెగ్లెక్ట్ చేసే టర్మ్స్ ఉన్నాయి చూసారా, అవి కంబైన్ చేస్తేనే కానీ ఆన్సర్ రాకుండా ఇచ్చాడు. అర్థమైనా? సో అందువల్ల ఏం చేస్తారంటే ఈ నెగ్లిజెన్స్ అనేది లేకుండా ఉండాలి అని అంటే మీరు ఎప్పుడు కూడా పీరియడ్ని గుర్తుంచుకోండి. ఇది గుర్తుంచుకోవడం ఈజీ కూడా. దీని నుంచి మీరు ఎన్ని రకాలుగా మ్యానిపులేట్ చేసుకోవచ్చు. సో టైం పీరియడ్ తెలుస్తుందనుకో, ఫ్రీక్వెన్సీ అంటే 1/t కదా. సో ఇది గుర్తుంచుకోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇప్పుడు సోర్స్ మూవింగ్ కదా, అబ్జర్వర్ మూవింగ్ తీసుకున్నాం అనుకో, ఎగ్జాక్ట్గా టీ బై ఇట్లాంటి ఫ్యాక్టర్ వస్తుంది. రెండు మూవ్ అవుతున్నాయి అనుకో, అప్పుడు మనకి కరస్పాండింగ్ ఈ ఫ్యాక్టర్ డివైడెడ్ బై ఆ ఫ్యాక్టర్ వస్తుంది. మూడింటికి ఒకే లాజిక్ తోటి గుర్తుంచుకోవచ్చు, లేదా 3 డిఫరెంట్ ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి, 3 అప్రాక్సిమేటెడ్ ఫార్ములాలే గుర్తుంచుకుంటారు. కానీ అది యాక్యురేట్ ఫార్ములాని బేస్ చేసుకుని అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఓకేనా? ఈ నోట్ చేసుకోండి. టీ నాట్ ప్లస్ బై వి. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. టీ ఈజ్ ఈక్వల్ టు టీ నాట్ ఇంటూ 1 ప్లస్ విఎస్ బై వి. ఇది సోర్స్ మూవింగ్ అయితే. ఓకేనా? ఈసారి ఏం చేద్దామంటే అబ్జర్వర్ మూవ్ అవుతున్నాడు అని అనుకుందాం. అబ్జర్వర్ మూవ్ అవుతే ఏం జరుగుతుంది అంటే సోర్స్ ఫిక్స్డ్ లొకేషన్లో ఉంది, అబ్జర్వర్ దాని వైపు మూవ్ అవుతున్నాడు.
ఇది అబ్జర్వర్ లొకేషన్, ఇది సోర్స్ లొకేషన్. ఈ అబ్జర్వర్ ఏం చేస్తాడు అని అంటే ఇక్కడ ఇది ఫస్ట్ క్రెస్ట్ జనరేట్ చేసింది అవునా. ఫస్ట్ క్రెస్ట్ జనరేట్ చేసినప్పుడు వీడు ఇక్కడ ఉన్నాడు అవునా, ఇది ఇలా వస్తుంది క్రెస్ట్. కానీ వీడు ఇక్కడ ఫిక్స్డ్గా ఉండకుండా ఇలా మూవ్ అవుతున్నాడు అంతేనా, మూవ్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు కనుక మనం నోటీస్ చేస్తే ఇప్పుడు వెలాసిటీ వీడేమో V0 అనే వెలాసిటీ తోటి మూవ్ అవుతున్నాడు, సౌండ్ ఏమో V అనే వెలాసిటీ తోటి ఇక్కడికి వస్తుంది. ఓవరాల్గా టైం తగ్గిద్దా పెరిగిద్దా? ఇక్కడ జనరేట్ చేసిన క్రస్ట్ వీడిని రీచ్ అవడానికి తక్కువ టైం పడుతుందా ఎక్కువ టైం పడుతుందా? ఒరిజినల్ దానికన్నా తక్కువ టైం పడుతుంది. అంటే ఏంటి? ఇండైరెక్ట్గా వెలాసిటీ పెరిగింది. రిలేటివ్ వెలాసిటీ వెన్ దీస్ టూ ఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అంతేనా. సో రిలేటివ్ వెలాసిటీ వచ్చేసరికి ఎంత ఉంటుంది? రిలేటివ్ వెలాసిటీ వచ్చేసరికి మనకి అబ్జర్వర్ వెలాసిటీ ప్లస్ సౌండ్ వెలాసిటీ అంతేనా. ఆ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది ఇప్పుడు అన్నీ అంతే కదా. వీడు మూవ్ అవుతున్నాడు కాబట్టి ఈ సిచ్యువేషన్ వచ్చింది అంతేనా. నెక్స్ట్ ఇప్పుడు సోర్స్ ఫస్ట్ క్రస్ట్ జనరేట్ చేసింది, మధ్యలో ఉండే లెంత్ L అయితే T1 టైం కావాలి అంటే L/V కదా అంతేనా, V ప్లస్ V0 అబ్జర్వర్ మూవ్ అవుతున్నాడు కాబట్టి. నెక్స్ట్ సెకండ్ క్రస్ట్ జనరేట్ చేయడానికి T2 టైం పట్టింది అనుకో, దీనికి ఇనీషియల్గా అది జనరేట్ చేయడానికి పట్టే టైం T0 ప్లస్ అది మూవ్ అయ్యే డిస్టెన్స్ ఏంటి? L మైనస్ VL. సో L మైనస్ వీడు మూవ్ అయింది ఉంది కదా V0 ఇంటూ T అంతేనా, T0 L మైనస్ V0 ఇంటూ T0 ఇది డివైడెడ్ బై V ప్లస్ V0. ఈ టైంలో ఇక్కడ జనరేట్ చేసిన సెకండ్ క్రెస్ట్ ఈయన్ని రీచ్ అవుతుంది అంతేనా. సెకండ్ క్రెస్ట్ జనరేట్ చేయడానికి పట్టిన టైం T0, దాని తర్వాత అది మూవ్ అవడానికి ట్రావెల్ అవ్వాల్సిన డిస్టెన్స్ తక్కువ కాబట్టి ఆ తక్కువ డిస్టెన్స్ L మైనస్ V0 ఇంటూ T0 డివైడెడ్ బై రిలేటివ్ వెలాసిటీ, అది వచ్చే వెలాసిటీ. ఇది యాక్చువల్గా సెకండ్ క్రెస్ట్ రీచ్ అవ్వడానికి పట్టే టైం. ఇలాగా N+1 క్రెస్ట్ రీచ్ అవ్వడానికి పట్టే టైం తీసుకున్నాం అనుకో, N ఇంటూ T0 ప్లస్ L మైనస్ N ఇంటూ V0 ఇంటూ T0 డివైడెడ్ బై V ప్లస్ V0 అంతేనా. ఇక్కడ N+1 ఎందుకు తీసుకుంటాము అని అంటే ఫస్ట్ క్రస్ట్ N+1 క్రస్ట్, ఈ మధ్యలో ఎన్ని వేవ్స్ ఉన్నాయి? N ఉంటాయి కదా, అందుకని మనం 1 నుంచి N+1 వరకు తీసుకుంటాం. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఆఫ్ టైం తీసుకుంటే ఆ N+1 క్రస్ట్లు వీడు నోటీస్ చేయడానికి పట్టే టైం వస్తుంది అంతేనా. సో దాన్ని మనకి Tn ఈజ్ ఈక్వల్ టు Tn+1 మైనస్ Tn అంతేనా. సో Tn+1 ఎంత మనకి? N ఇంటూ T0 ప్లస్ L మైనస్ N ఇంటూ V0 ఇంటూ T0 డివైడెడ్ బై V ప్లస్ V0 మైనస్ L బై V ప్లస్ V0. సో ఈ L క్యాన్సిల్, N ఇంటూ T0 మైనస్ N ఇంటూ V0 ఇంటూ T0 డివైడెడ్ బై V ప్లస్ V0. మనకి ఏం కావాలి? Tn బై N అనేది మనకి యాక్చువల్గా Tn అనేది N క్రెస్ట్లు రీచ్ అవ్వడానికి మొత్తం టోటల్, అందులో ఒక్కొక్క క్రెస్ట్కి ఎంత అనేది కదా మనకి, 2 క్రెస్ట్ల మధ్యలో ఉండే డిస్ప్లేస్మెంట్ కావాలి, టైం డిస్ప్లేస్మెంట్, అదే మనకి T అని అంటాం అనమాట. సో T బై N కావాలి అని అంటే మనకి ఇది Tn కాబట్టి Tn బై N, దీన్నే T అని అంటాం. దీని వాల్యూ కావాలి అని అంటే మనకి T0 ఇంటూ 1 మైనస్ V0 బై V ప్లస్ V0. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే V బై V ప్లస్ V0 T0 ఇంటూ, దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మనకి T0 డివైడెడ్ బై 1 ప్లస్ V0 బై V. ఎలా గుర్తుంచుకోండి దీన్ని? ఇక్కడ చూడండి, T0 1 ప్లస్ VS బై V, సోర్స్ మూవ్ అవుతుంది. 2 అబ్జర్వర్ మూవ్ అవుతున్నాడు, కానీ సోర్స్ ఇందాక మనకి అబ్జర్వర్ దగ్గర నుంచి దూరంగా వెళ్తుంది, ఇది అబ్జర్వర్ సోర్స్ దగ్గరికి వెళ్తున్నాడు. ఆ డిఫరెన్స్ నోటీస్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి అబ్జర్వర్ మూవ్ అయితే T అబ్జర్వర్ T0 డివైడెడ్ బై 1 ప్లస్ V బై V0 బై V, ఇది అబ్జర్వర్.
అర్థమైనా? సో ఇది సెకండ్ది, ఇది నోట్ చేసుకోండి. థర్డ్ కేసు డిరైవ్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ సోర్సు అబ్జర్వరు రెండు మూవ్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడేమవుతుంది, వాటి మధ్య డిస్టెన్స్ మారుతుంది, అది వచ్చే వెలాసిటీ కూడా మారుతుంది. అంతేనా? ఇప్పుడు ఇది అబ్జర్వర్, ఇది సోర్స్, వీడి వెలాసిటీ V0, సోర్స్ వెలాసిటీ VS. ఇప్పుడు రెండు మూవ్ అవుతున్నాయి అనుకోండి. మూవ్ అవుతున్నప్పుడు ఇనీషియల్గా ఈ రెండింటి మధ్యలో ఉండే డిస్టెన్స్ L అని అనుకుందాం. ఇనీషియల్గా వీటి మధ్య ఉండే డిస్టెన్స్ ఫస్ట్ క్రెస్ట్ జనరేట్ చేసింది, అది ఇక్కడ రావడానికి పట్టే టైం T1 అనుకున్నాం అనుకో. T1 అనేది ఏ వెలాసిటీ వస్తుంది, వీడు V0 అనే వెలాసిటీ దాని దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి ఇది జనరేట్ చేసిన క్రెస్ట్ ఇది రీచ్ అవ్వడానికి మనకి హెల్ప్ అయ్యే వెలాసిటీ వచ్చేసరికి సౌండ్ వెలాసిటీ ప్లస్ V0. అంతేనా? ఇందాక మనం చేస్తాం దీన్ని. సో ఇది L/V + V0 అనేది యాక్చువల్గా ఫస్ట్ క్రెస్ట్ రీచ్ అవ్వడానికి పట్టే టైం. రెండో క్రెస్ట్కి T2 కావాలి అంటే అది జనరేట్ చేయడానికి పట్టిన టైం T0 ప్లస్ ఇప్పుడు డిస్టెన్స్ పెరిగింది, అవునా? సో డిస్టెన్స్ పెరిగింది, ఎంత పెరిగింది అని అంటే మనకి ఇక్కడ ఎంత పెరిగింది, VS - V0 L ప్లస్ VS - V0 ఇంటూ T0. అంతేనా? అది అర్థమైంది? అర్థం కాలేదా? VS అనేది ఇటు మూవ్ అయిపోతుంది, V0 కూడా ఇటే మూవ్ అవుతుంది. అంటే ఎఫెక్టివ్ వెలాసిటీ ఎంత, ఈ రెండింటికి ఒకే డైరెక్షన్ మూవ్ అవుతున్నప్పుడు రిలేటివ్ వెలాసిటీ ఎంత, VS - V0. యూజువల్గా సోర్స్ ఫాస్ట్గా వెళ్తుంది, అబ్జర్వర్ లేట్గా వెళ్తాడు కాబట్టి VS - V0 అనేది రిలేటివ్ వెలాసిటీ. ఈ రెండింటి మధ్యలో పెరిగే డిస్టెన్స్ VS - V0 అనే వెలాసిటీతో వెళ్తుంది. రెండో క్రెస్ట్ జనరేట్ చేయడానికి పట్టే టైం T0. సో అంత టైంలో ఎంత వెళుతుంది ఈ డిఫరెన్స్ ఆఫ్ వెలాసిటీతో అనేది ఈ డిస్టెన్స్. ఇనీషియల్గా రెండింటి మధ్యలో L ఉంది. ఇప్పుడు రెండో క్రెస్ట్ జనరేట్ అయింది ఇంత టైం తర్వాత. ఈ రెండో క్రెస్ట్ ఏ వెలాసిటీతో రీచ్ అవ్వాలి, మళ్ళీ అది జనరేట్ చేసిన తర్వాత సోర్స్తో పని లేదు, ఇంకా అది మీడియము వీడి క్యాచ్ చేయడానికి పట్టే వీడి యొక్క ఎక్విప్మెంట్. అంతేనా? సో ఈ ఎక్విప్మెంట్ మూవ్ చేస్తున్నారు కదా, కాబట్టి ఇక్కడ రెండో క్రెస్ట్ జనరేట్ అయిన తర్వాత వచ్చేదానికి మళ్ళీ రిలేటివ్ వెలాసిటీ V + V0. అంతేనా? ఇందాక కేసులో ఎలాగో ఇప్పుడు కూడా అంతే. అది V + V0
ఈ టైము రెండో క్రెస్ట్ జనరేట్ అయ్యి నోటీస్ చేయడానికి పట్టే టైం. అలాగా n+1th క్రెస్ట్ని నోటీస్ చేయాలనుకోండి, n into t0 ప్లస్ L టైమ్స్ ఆఫ్ n into Vs minus V0 into t0 డివైడెడ్ బై V ప్లస్ V0. ఇప్పుడు n+1 క్రెస్ట్లు వీడిని నోటీస్ చేయడానికి పట్టే టైము Tn is equal to Tn+1 minus 1. ఓకేనా? n+1 క్రెస్ట్ చేసామంటే మధ్యలో ఉండే డివిజన్స్ n మనకి. సో ఆ డివిజన్స్ వీడు నోటీస్ చేయడానికి పట్టే టైం ఇది. ఇందులో మనకి ఇది తీసేస్తే n into t0 ప్లస్ n into t0 into Vs minus V0 డివైడెడ్ బై V ప్లస్ V0. ఇందులో Tn బై n దీన్నే టైం పీరియడ్, న్యూ టైం పీరియడ్ వాట్ హీ నోటీస్డ్. ఓకేనా? దీని వాల్యూ మనకి t0 ఇంటూ 1 ప్లస్ Vs మైనస్ V0 డివైడెడ్ బై V ప్లస్ V0. V ప్లస్ Vs డివైడెడ్ బై V ప్లస్ V0 t0. ఇది సోర్స్ అబ్జర్వర్ రెండు మూవ్ అవుతున్నప్పుడు వచ్చింది. అంతేనా? దీన్ని ఇంకా సింప్లిఫైడ్ ఫామ్ ఎట్లా పెడతాను చూడండి. t ఈజ్ ఈక్వల్ టు t0 ఇంటూ వీతో డివైడ్ చేస్తే 1 ప్లస్ Vs బై V0 డివైడెడ్ బై 1 ప్లస్ V0 బై 1 ప్లస్ Vs బై V డివైడెడ్ బై 1 ప్లస్ V0 బై V. ఇది చూడండి, ఇది డెనామినేటర్లో వచ్చింది చూడండి. t0 డివైడెడ్ బై 1 ప్లస్ V0 బై V అనా. ఇది న్యూమరేటర్లో 1 ప్లస్ Vs బై V కదా. అర్థమైనా? సో ఈ రెండింటిని ఏంటి అని అంటే మనకి ఓవరాల్ ఈ రెండింటిని బట్టి t0ని పక్కన పెడితే ఇది బై ఇది డెనామినేటర్లో వచ్చింది, అది న్యూమరేటర్లో వచ్చింది. ఇది సోర్స్ అబ్జర్వర్ రెండు మూవ్ అవుతున్నట్టు వచ్చే కంబైన్డ్ ఎఫెక్ట్ అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి టైం పీరియడ్లు. కరస్పాండింగ్గా మీకు ఫ్రీక్వెన్సీ కావాలి అని అంటే ఈ ఫస్ట్ కేసులో ఎఫ్ఎస్ కావాలి అని అంటే f0 ఇంటూ డినామినేటర్లోకి వస్తుంది కదా 1 మైనస్ Vs బై V అని రాస్తాం. అంటే యాక్చువల్గా ఇది ఎలా వచ్చింది మనకి, ఒరిజినల్గా ఇది దీన్ని ఎక్స్పాండ్ చేస్తే f0 ఇంటూ 1 ప్లస్ Vs బై V హోల్ పవర్ -1. దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తే మనకి 1 మైనస్ Vs బై V ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ Vs బై V హోల్ స్క్వేర్ మైనస్ డాష్ 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 అప్ టు ఇన్ఫినిటీ. కానీ ఈ హైయర్ ఆర్డర్ టర్మ్స్ అన్ని నెగ్లెక్ట్ చేస్తాం బైనామియల్ ఎక్స్పాన్షన్లో. సో మనకి మిగిలింది f0 ఇంటూ 1 మైనస్ Vs బై V. ఇది యాక్చువల్గా మనం నోటీస్ చేసే ఫ్రీక్వెన్సీ, సోర్స్ మూవింగ్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. రెండో కేసులో ఇది తీసుకున్నాం అనుకో, f0 కావాలి అని అంటే f కావాలి అని అంటే f అబ్జర్వర్ 1 బై t0 డివైడెడ్ బై 1 ప్లస్ V0 బై V. ఇది న్యూమరేటర్కి వెళ్తే మనకి 1 బై t0 అంటే f0 ఇంటూ 1 ప్లస్ V0 బై V. ఇందులో మనకి ఎక్స్పాన్షన్స్ ఏమీ లేవు, స్ట్రైట్ అవే. ఎందుకంటే డినామినేటర్కి వస్తే న్యూమరేటర్కి వస్తుంది 1 బై కాబట్టి ఫ్రీక్వెన్సీ. అదే ఇది తీసుకున్నాం అనుకో, ఇందులో మనకి ఎఫ్ సోర్స్ అండ్ అబ్జర్వర్ 1 బై t0 అంటే f0 ఇంటూ 1 ప్లస్ V0 బై V డివైడెడ్ బై 1 ప్లస్ Vs బై V. ఇది ఫ్రీక్వెన్సీ, దానికి ఇన్వర్స్ అంతే, టీకి ఇన్వర్స్. ఓకేనా? ఇది సోర్స్ అబ్జర్వరు రెండు మూవ్మెంట్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దీన్ని నోటీస్ చేయవలసింది, డాప్లర్ ఎఫెక్ట్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ ఓన్లీ ఫర్ ద సౌండ్, ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ వేవ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. ఒకసారి ఇది అడిగాడు మెయిన్స్లో, డాప్లర్ ఎఫెక్ట్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, లైట్ వేవ్, దానికి కూడా వర్తిస్తుంది. సేమ్ ప్రిన్సిపల్స్, సేమ్ అనాలిసిస్. ఓకేనా? ఓకే, నోట్ చేసుకోండి.